వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ కవిత. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టుడే. ఎందుకంటే ఇవాళ నా లాస్ట్ క్లాస్ ఆఫ్ మై సబ్జెక్ట్, లాస్ట్ డే ఆఫ్ మై మాస్టర్స్. సో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది అండ్ ఇంకా గ్రాడ్యుయేట్ అవుతున్నా. బట్ నా గ్రాడ్ వాక్ ఇప్పుడు కాదు, 2026కి పోస్ట్పోన్ చేసుకున్నా బికాజ్ ఐ వాంట్ టు గెట్ వీసా ఫర్ మై పేరెంట్స్ సో దే కెన్ కమ్ హియర్ ఫర్ మై గ్రాడ్ వాక్. ఇంకా ఇవాళ తొందరగా వచ్చాను బికాస్ కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పేసి అన్ని టెన్స్ వేసి పెట్టారు ఫుల్. నాకు తెలిసి గ్రాడ్ వాక్ ఉంది నెక్స్ట్ వీక్, దానికి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రం నా ఫేవరెట్ స్పాట్. చెట్ల కింద పెద్ద పెద్ద చైర్లు వేసుకొని మంచిగా ఎంత రిలాక్స్ ఉంటుంది అంటే ఫుల్ రిలాక్స్గా కూర్చోవచ్చు. నాకు ఇష్టం చాలా ఆ స్పాట్. అండ్ ఇది రోవన్కి సింబల్ అన్నమాట. రోవన్ యూనివర్సిటీ అంటేనే ఇంకా ఈగల్. ఎవరికైనా ఈ పొగ ఎందుకు వస్తుందో తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి, యూఎస్లో ఉన్న వాళ్ళు ప్లీజ్. నాకైతే అసలు అంత అర్థం కాదు ఎందుకు ఆ పొగలని. అండ్ రోడ్ అవతల క్రాస్ చేసినా ఇవతల క్రాస్ చేసినా మొత్తం రోవన్ యూనివర్సిటీ అన్నమాట. చెప్పాను కదా 30+ బ్లాక్స్. అందుకేనేమో 3 months అంటే ఒక్క సెమిస్టర్ 3 months. 3 monthsకి నా ఫీజు ఎంత తెలుసా? 8 lakhs. ఇది లైబ్రరీ, పెద్ద లైబ్రరీ ఇది. అండ్ దీని పక్కన ఇది కొత్త బిల్డింగ్, మొన్ననే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఓపెనింగ్ కూడా అయ్యింది. లోపల మాత్రం మస్తు ఉంటుంది అసలు, పీస్ఫుల్గా కామ్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా రియల్గా చూస్తే కూడా వావ్ అనుకుంటారు. మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. స్టూడెంట్స్ కొంతమంది ఎర్లీగా వస్తారు కదా, వాళ్ళు ఇంకా ఇక్కడికే వచ్చి చిల్ అవుతారు అన్నమాట. మంచిగా కలర్ఫుల్ చైర్స్ ఉంటాయి, బాగుంటుంది లోపల ఎన్వైర్న్మెంట్, కామ్గా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడి నుంచి పక్కన బిల్డింగ్కి ఇంటర్ కనెక్షన్ కూడా ఉంది. సో చూద్దామా? వెల్కమ్ టు అవర్ న్యూ స్పేస్. పక్కన బ్లాక్కి వెళ్తున్నాం ఇప్పుడు. దీంట్లోనేమో మొత్తం క్యాంటీన్స్ అండ్ కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఓరియంటేషన్ డే కానీ ఫుడ్ కానీ మొత్తం ఈ బ్లాక్లో ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ నేను కూడా వచ్చిన కొత్తలో ఇదే మస్తు ఉంది అనుకుంటుండే, ఇంకా అలవాటు అయిపోయింది. దీంట్లో లైటింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఇంకా స్టార్టింగ్లో అందరూ ఇక్కడే నిల్చొని ఫొటోస్ పిక్స్ అన్నీ, మోస్ట్ ఆఫ్ ద అంటే ఇండియన్స్ ఫొటోస్ ఇక్కడే తీసుకుంటారు. నాకు తెలిసి అమెరికన్స్ అంత ఫొటోస్ తీసుకోరు. అండ్ ఇప్పుడు క్యాంటీన్ కూడా చూద్దాం. క్యాంటీన్ ఇవాళ రష్ ఏం లేదు, ఎందుకంటే అందరూ క్లాస్లలో ఉన్నట్టున్నారు. ఈవినింగ్ టైమ్స్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఐడి ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. కాలేజ్లో మాత్రం ఐడి స్వైప్ చేసి మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని టోకెన్స్ కౌంటర్స్ దగ్గర ఇస్తే మనకి ఫుడ్ సర్వ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు బికాజ్ ద వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ అన్నమాట. ద వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ యాక్చువల్లీ. అండ్ చాలా పెద్ద క్యాంటీన్. సమ్మర్ కదా, ఇంకా అందరూ షార్ట్స్ వేసుకొని ఉంటారు. జస్ట్ ఒక షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వచ్చేయడమే. మనలాగా పద్ధతిగా ఎవ్వరు వెళ్ళరు కాలేజ్కి. ఇక్కడ అమెరికన్స్ ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ అది. ఇక క్లాస్లో కూడా అలానే వస్తారు. ప్రొఫెసర్స్ కూడా అంత ఏమనుకోరు బికాస్ ప్రొఫెసర్స్ కూడా అలానే వస్తారు కాబట్టి అప్పుడప్పుడు. అండ్ క్యాంటీన్ నుంచి బయటకు వస్తే ఓపెన్ టెర్రస్ ఉంది. ఒకవేళ లోపల నచ్చకపోతే బయటకు వచ్చి మంచిగా రిలాక్స్గా తినొచ్చు. అండ్ ఇందాక మనం ఫ్రంట్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు నేను బ్యాక్ నుంచి నా హాల్కి వెళ్తున్నాను. నాది ఇప్పుడు ఎగ్జామ్ జేమ్స్ హాల్లో ఉంది, అటు వెళ్ళిపోతున్నాను బ్యాక్ సైడ్ నుంచి. ఇది కొత్తగా బిల్డింగ్ కట్టారని చెప్పాను కదా, దానికి బ్యాక్ సైడ్ అన్నమాట. మొత్తం క్లియర్ గ్లాస్ ఉన్నాయి, అక్కడ నుంచి మంచిగా వ్యూ కూడా బాగా అనిపిస్తుంది. సమ్మర్లో మాత్రమే ఇలా ఉంటుంది గ్రీనరీగా. వింటర్ వస్తే ఆ పచ్చి వెండిపైన కొమ్మలు తప్ప అసలు ఏం కనిపించవు. అండ్ ఇది వచ్చేసి స్టూడెంట్స్ రీక్రియేషన్ సెంటర్. ఇక్కడ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి అండ్ జిమ్ కూడా ఉంటుంది. బట్ మనం లోపలికి వెళ్ళాలంటే ఐడి కార్డ్ ఉండాలి. ఐడి కార్డ్ స్వైప్ చేస్తేనే లోపలికి ఎలవ్ అన్నమాట. నాకు ఒకటి ఇష్టం సమ్మర్లో, ఎందుకంటే అన్ని రోజెస్ చెట్లు ఉంటాయి కానీ ఒక్క రోజు ఉండదు వింటర్లో. సమ్మర్లో అయితే ఎన్ని పువ్వులు ఉంటాయి తెలుసా, చాలా ఉంటాయి కానీ ఎవ్వరు తెంపరు. నాకు తెలిసి నేనేమో ఫుల్ ఫ్లవర్స్ తెంపుతాను, బట్ నా కోసం కాదు, దేవుడి కోసం తెంపి దేవుడికి పెడతాను. నేను పెట్టుకొని నాకు ఇష్టం ఉండవు ఫ్లవర్స్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ టు అవర్ బ్లాక్, జేమ్స్ హాల్ ఇది.
ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. మా ప్రొఫెసర్ కూడా వచ్చే ఉంటాడు, ఎందుకంటే లాస్ట్ డే కదా, ఒక 10 minutes బిఫోరే వస్తాడు. చూద్దాం వచ్చాడో లేదో. అండ్ ఎవ్రీ బ్లాక్కి ఇలా క్యాంటీన్స్ లాగా, క్యాంటీన్ కాదు ఇది, బట్ ఇలా డ్రింక్స్ అండ్ స్నాక్స్ ఉంటాయి. అండ్ క్యాంటీన్స్ కూడా ఉంటాయి, కాఫీ టీస్ అవన్నీ కింద ఉంటాయి అన్నమాట. జస్ట్ కార్డ్ స్వైప్ ఆర్ మనీ ఇన్సర్ట్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ గైస్, చాలా బాగుంటుంది వాష్రూమ్ కూడా, అంత పెద్దగా ఉంటాయి, బాగుంటాయి నీట్గా. ఇదేమో మొత్తం అంటే ఇప్పుడు క్లాస్కి వెళ్ళే వేలో ఇన్ని ఫ్లాగ్స్ అన్నమాట, అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ఉంటాయి. అక్కడ కూర్చున్నారు కదా, తనే మా ప్రొఫెసర్. నాకు తెలిసి ఐడి మర్చిపోయి ఉంటాడు, అందుకే అక్కడ కూర్చున్నాడు. బికాజ్ ఐడి ఉంటేనే డోర్ ఓపెన్ అవుతుంది, ఐడి లేదనుకుంటా. ఇంకా సెక్యూరిటీని పిలుచుకొని వస్తాడు. ఇక్కడ అందరూ మా స్టూడెంట్స్, అంటే మా ఫ్రెండ్స్ స్టూడెంట్స్, వీళ్ళందరూ వెయిటింగ్. డోర్ ఓపెన్ చేశారు, సెక్యూరిటీ వచ్చి ఇంకా అందరూ లోపలికి వెళ్తున్నారు. సో ఈవెన్ ప్రొఫెసర్ అయినా ఐడి మర్చిపోతే బయట కూర్చోవాల్సిందే ఇక్కడ. అందుకని ఐడి కార్డ్ ఎక్కడికైనా, అంటే కాలేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఐడి కంపల్సరీ, సో మర్చిపోవద్దు. ఇది వచ్చేసి మా క్లాస్ రూమ్. నేను ఎప్పుడు ఫస్ట్ రోలో కూర్చుంటాను అప్పుడప్పుడు, బికాస్ హీ సో ఫ్రెండ్లీ అండ్ హీ ఈజ్ సచ్ ఎన్ అమేజింగ్ గాయ్, వెరీ టాలెంటెడ్. అసలు మస్తు నాలెడ్జ్ ఉంది ఇతనికి, మనం నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవచ్చు. ఐ లైక్ దిస్ ప్రొఫెసర్, స్కాట్ పీటర్సన్ తన పేరు, మస్తు టాలెంటెడ్. అండ్ ఇవాళ నాకు ఎగ్జామ్, ఫైనల్లీ కొంచెం సేపు మాట్లాడాడు అందరితోటి. ఇంకా ఒక బొమ్మ వేస్తున్నాడు, తనకి ఫేవరెట్ అంట అది, డార్క్ వెబ్ లాగా, లైక్ ఈగల్ టైప్ ఉంది. సో హీ డ్రా సమ్ పిక్. అండ్ ఇంకా ఫోటో అడిగాము, తీసుకున్నాము, గ్రూప్ పిక్చర్ తీసుకున్నాము ఇంకా అందరం కలిసి, బికాస్ లాస్ట్ డే కదా, అలా ఒక గ్రూప్ పిక్చర్ తీసుకున్నాం. సో ఇంతే అన్నమాట మా స్ట్రెంత్, ఎక్కువ మంది ఉండరు. ఇంకా ఎగ్జామ్ కూడా అయిపోయింది. నా టోటల్ అంటే ఈ సబ్జెక్ట్కి నా గ్రేడ్ వచ్చేసి A-92% అనమాట. ఇంకా 3 ఉన్నాయి అసైన్మెంట్స్, దానికి ఇంకా గ్రేడ్ వేయలేదు. అది కూడా గ్రేడ్ వేస్తే మేబీ 94 వస్తుంది, బట్ A+కి రాదు. A+ రావాలంటే 96 ఉండాలి. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం ఫర్ ద A+. ఇంకా కాలేజ్ అయిపోయింది, బాయ్ బాయ్ రోవెన్. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి నేను ఎలా వెళ్తానంటే కాలేజ్ బస్లో వెళ్తానన్నమాట, ఫ్రీ బస్సు. కానీ కొన్ని స్పాట్స్కి ఉంటాయి, అంటే ఇప్పుడు నేను ఉండేది క్యామ్డెన్కి అటు సైడ్, క్యామ్డెన్ దగ్గరకు వస్తే కాలేజ్ ఉంటుంది, అక్కడ కూడా రోవన్ది ఇట్లా లైక్ బ్రాంచ్ ఉంటుంది. అక్కడ అన్ని స్టాప్స్ ఉంటాయి, అక్కడ బస్సు ఎక్కితే డైరెక్ట్ రోవన్ కాలేజ్కి వచ్చేయచ్చు. మళ్ళీ స్టాప్కి, ఇంకా కాలేజ్ దగ్గర స్టాప్ ఎక్కితే డైరెక్ట్ అక్కడ దింపుతాను అనమాట. అసలు బస్సు కూడా వేరే లెవెల్ ఉంటుంది, ఫ్రీ బస్సు, ఏసీ బస్సు. బట్ నువ్వు లోపల ఎక్కాలంటే నీకు ఐడి ఉండాలి, ఐడి చూపిస్తేనే, అంటే మొబైల్లో ఉన్నా కూడా ఏం కాదు, ఫిజికల్గా లేకపోయినా మొబైల్లో పిక్ చూపించిన వాడు ఎక్కనిస్తాడనమాట. బాగుంటుంది. బయట ఏమో హాట్ ఉంది, సమ్మర్ కదా, ఇంకా లోపలికి వచ్చేసరికి ఫుల్ చల్లగా ఉంది. అప్పుడప్పుడు చలి కూడా వేడుతుంది, నాకైతే చాలా బాగుంటుంది. సీ యూ నెక్స్ట్ ఇయర్ రోవన్ యూనివర్సిటీ. ఇంకా ఇంటికి వెళ్ళే గ్యాప్లో కూడా వర్షం పడింది, అంబ్రెల్లా కూడా లేదు. అండ్ ఇక్కడ కాప్స్ కూడా ఫ్రెండ్లీ ఉంటారు, అంటే నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఫ్రెండ్లీగానే ఉంటారు, హెల్ప్ చేస్తారు. hope you like my video guys. Please do subscribe my channel Vibe with Kavita. Like, share, comment and please press the bell icon for the notification. See you in the next video. Bye, take care.